ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులు అవుతున్న తెలంగాణలో కొత్త మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించలేదు. ఢిల్లీలో హైకమాండ్తో చర్చలు జరిపిన సీఎం రేవంత్ మంత్రుల శాఖలపై క్లారిటీ ఇచ్చారు. పాత మంత్రుల శాఖలు మారుతాయనే ప్రచారానికి చెక్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తామన్నారు. సీఎం రేవంత్ ప్రకటనతో కీలకమైన హోం, మున్సిపల్, విద్యా శాఖలు ఎవరికిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రుల పోర్ట్ఫోలియోలపై హైకమాండ్ వ్యూహమేంటి, సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారు, ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్తగా ఎంపికైన మంత్రుల శాఖలపై రేవంత్ కి క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు. ఒక విషయం మీద రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ మంత్రుల పోర్ట్ఫోలియోలు చేంజ్ చేయను, డిస్టర్బ్ చేయను అని చెప్పి. ఇది హైకమాండ్ అల్టిమేట్ గా తీసుకున్న నిర్ణయం. మొదటి నుంచి ఈ వ్యూహం లేదు. ఎందుకంటే ఇదే గనక మొదటి రోజు ఉంటే ఆదివారం సాయంత్రమే పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్ అయిపోయేది. ఆదివారం మధ్యాహ్నం 12:19 ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ తన దగ్గర శాఖలు మాత్రమే ఇవ్వదలుచుకుంటే గనక మొదటి రోజు ఇక్కడ దాకా ఎక్సైజ్ అయ్యేది కాదు. బట్ సోమవారం ఢిల్లీ వెళ్లడం, ఆ తర్వాత నిన్న సాయంత్రం బట్టిని ఉత్తమ్ను ఢిల్లీ రమ్మనడం, ఇవన్నీ వెళ్లిన తర్వాత అల్టిమేట్ గా ఏం డిసైడ్ అయిందంటే ఇక పాత పోర్ట్ఫోలియోలు మంత్రులు ముట్టుకుంటే గనక మళ్ళీ లేనిపోయిన అసంతృప్తి వస్తుంది. అంటే మంత్రివర్గ విస్తరణ జరిగినా పెద్దగా అసంతృప్తి రాలేదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంటే రచ్చ రంబోలానే. ఎవరు కూడా ఇంతవరకు హైకమాండ్ కు వ్యతిరేకంగా లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడలేదు. అది నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గాని, మహేష్ కుమార్ గౌడ్ గాని, హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గాని విజయం అని చెప్తాను. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంటే అది రాజశేఖర రెడ్డి సమయంలో కూడా జానారెడ్డి చేసి దివాకర్ రెడ్డికి 2009లో ఇవ్వలేదు, 2004లో ఇవ్వకపోతే పి జనార్దన్ రెడ్డి గాని, మరీష్ శశిధర్ రెడ్డి గాని తీవ్రంగా వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేసి బహిరంగంగా రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉంది. సో రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తికే మంత్రివర్గ విస్తరణలో అసంతృప్తి అన్నది తగిలింది. ఇక రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో అయితే మనం చూసాం. బట్ ఈసారి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఎవరైతే ప్రేమ్ సాగర్ మంత్రివర్గంలో ఆశించారో వాళ్ళు బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇవాళ ఫస్ట్ టైం రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రులు ఉంటేనే అధికారం కాదు, నేను ప్రజల సమస్యల కోసం పోరాడతాను అని చెప్పారు అని ట్వీట్ ఆయన చేశారు. అంతే తప్ప ఇంకా వేరే మాట్లాడలేదు. ఇప్పుడు నిన్న ఉన్న ఢిల్లీలో జరిగిన హడావిడి చూస్తే అసలు రేవంత్ కేబినెట్ లోని మంత్రుల శాఖలని పూర్తిగా మారబోతున్నాయని ప్రచారం జరిగింది. మరి కేవలం 3 కొత్త వారికి శాఖలను కేటాయిస్తున్నారు కదా, అంటే ఇలా చూడొచ్చు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ దానికి లభించలేదు. పోర్ట్ఫోలియోస్ ఇది కేబినెట్ ఎక్స్పాన్షన్ తప్ప కేబినెట్ రీషఫుల్ కాదు. అంటే శాఖల మార్పులు జరిగితే కొత్త తలనొప్పులు వస్తుందని అధిష్టానం ఎస్. ఎందుకంటే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఉంది, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ సెంట్రల్ లో ఉంటారు. మన దగ్గర మున్సిపల్ మంత్రిగా మున్సిపల్ మంత్రి అని మన దగ్గర పిలుస్తున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ ఉంది, లా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా హోంశాఖ ఎవరికి ఇవ్వాలి? ఫైనాన్స్ నుంచి బట్టిని మార్చాలా? హోంశాఖ ఉత్తమ్కి ఇస్తారు. ఇట్లా రెవెన్యూ శాఖ చేంజ్ చేయాలి. ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. బట్టి శాఖ మారుస్తారు, ఉత్తమ్ శాఖ మారుస్తారు, ఇంకా వేరే వాళ్ళ శాఖలు మారుస్తారు. ఇట్లా చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. దానికి తగ్గట్టు రేవంత్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. వీళ్ళందరితో సమావేశమైన తర్వాత అల్టిమేట్ గా తేల్చింది ఏంటంటే ఇంత డీటెయిల్ గా డిస్కస్ చేసిన తర్వాత ప్లస్ బట్టి ఉత్తమ్ను కూడా ఢిల్లీకి పిలిచిన తర్వాత హైకమాండ్ ఏమనుకుందంటే ఇప్పుడు అనవసరంగా ఈ మంత్రివర్గ విస్తరణ 3 యాడ్ చేసిన తర్వాత పెద్దగా అసంతృప్తి లేదు, ఎవరో బహిరంగంగా మాట్లాడలేదు. మళ్ళీ శాఖలకు సంబంధించి ఉంటే ఆల్రెడీ కేబినెట్ లో ఉన్న వాళ్ళు అసంతృప్తి రావచ్చు, బట్టిలో అసంతృప్తి రావచ్చు, ఉత్తమ్లో అసంతృప్తి మారవచ్చు. ఒక వాదన ఉండేది, బట్టి విక్రమార్కను ఫైనాన్స్ నుంచి మారుస్తారు, ఆర్థిక శాఖ నుంచి మారుస్తారన్న ఆర్గ్యుమెంట్ బలంగా వినిపించింది. ఎందుకంటే చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లు ధర్నా చేశారు, బిల్లులో మాది శాంక్షన్ కావట్లేదు అని చెప్పి. ఆయనేమో ట్రాన్స్పరెన్సీ ఉంది అని చెప్తున్నారు బిల్లుల శాంక్షన్ విషయంలో, కానీ ఆరోపణలు అయితే ఫైనాన్స్ మినిస్ట్రీలో చాలా వచ్చాయి. సో ఆయన శాఖ మారుస్తారని వచ్చింది. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ మినిస్ట్రీ ఇస్తారు,
ఆయన గతంలో హోమ్ మినిస్ట్రీ ఆశించారని చెప్తున్నారు. ఆయన అనునయులేమో ఆయన హోమ్ మినిస్ట్రీ ఎప్పుడు కూడా అనుకోలేదు. హోమ్ మినిస్ట్రీ అంటే పెద్దగా పవర్లెస్. గతంలో హోమ్ మినిస్ట్రీ ఒక విషయం చెప్పుకోవాలి, గతంలో హోమ్ మినిస్ట్రీ పవర్ఫుల్ స్పందన, బట్ ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ నాట్ ఎట్ ఆల్ పవర్ఫుల్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నారు. అటువంటిప్పుడు హోమ్ మినిస్ట్రీ ఏం చేసుకోను? సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఇస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే చాలా వింగ్స్ ఉన్నాయి సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర. నార్త్ ఈస్ట్ స్టేట్స్, జమ్మూ కాశ్మీర్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్లు, రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇన్ని వింగ్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆల్సో రిపోర్ట్స్ టు ఐబీ చీఫ్ ఆల్సో రిపోర్ట్స్ టు హోమ్ మినిస్టర్. బట్ ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే 2009లో సబితా ఇందారెడ్డిని తొలిసారి, అప్పుడు జానారెడ్డి ఫస్ట్ టర్మ్ లో హోమ్ మినిస్టర్ ఉన్నారు, సెకండ్ టర్మ్ లోనే సబితా ఇందారెడ్డిని హోమ్ మినిస్టర్ గా రాజశేఖర రెడ్డి నియమించారు. అప్పుడు ప్రజా భద్రతా కమిటీ చైర్మన్ గా కేవీపీ రామచంద్రరావుని పెట్టారు. అప్పుడే తేడా వచ్చేసింది. ప్రజా భద్రతా కమిటీ చైర్మన్ కేవీపీకి ఇచ్చిన తర్వాత ఇంకా సబితా ఇందారెడ్డి చేతిలో ఏముంటుందని. సో హోమ్ మినిస్ట్రీ అనేది ఇప్పుడు పవర్లెస్ అయింది. అయితే రేవంత్ రెడ్డి వాళ్ళ చిట్ చాట్ లో అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ఏంటంటే ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోస్ మాత్రమే, నా దగ్గర ఉన్నాయి మాత్రమే కొత్త మంత్రులకు ఇస్తాను, పాతవి మార్చను అని క్లారిటీ ఇచ్చారు. సో ఆయన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్, లా మినిస్ట్రీ, పశు సంవర్ధక శాఖ, మున్సిపల్ శాఖ, సోషల్ వెల్ఫేర్, ఇటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనతో పాటు అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు చర్చలో. దయాకర్ గారు నమస్కారం, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్తే భరత్ భాయ్, గుడ్ ఈవినింగ్. 2 రోజులు అటు ఇటు తిరగడం వల్ల మీకు అందుబాటులో లేకుండా పోయినా. గుడ్ ఈవినింగ్. టఫ్ లక్. నేను కేబినెట్ లో మీకు చోటు ఉంటుంది అనుకున్నా. నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే. నేనైతే ఆస్పిరెంట్స్ లో మీకు కూడా ఇస్తారేమో అనుకున్నా. అవును, అంటే సీనియారిటీ కౌంట్స్. మొన్ననే ఎమ్మెల్సీ అయినాం కదా, కాబట్టి పరిశీలనకు తీసుకున్నారంటేనే కొంచెం మన గౌరవం పెంచినట్టే. బట్ మీకు తెలుసు కదా, నేను ఎప్పుడేమి ఫోర్స్ఫుల్ గా ఉండను. దయాకర్ను ఆపొచ్చు, అవసరమైతే భవిష్యత్తులో ఎట్లయినా చూసుకోవచ్చు, మన మాట ఇంటడని ఆలోచన కూడా ఉండొచ్చు. సో కొంత మాలాంటి వాళ్ళు ఉంటే ఉపయోగంగా ఉండు, ఉద్యమకారులకు, మిగతా సోషల్ ఆర్గనైజేషన్స్ కొంత కనెక్టివిటీ ఉండు. బట్ అధిష్టానం నిర్ణయం ఎప్పుడు కూడా కొంత పార్టీ బేస్డ్ గా ఉంటది కాబట్టి ఆల్టర్ అయి ఉండొచ్చు. మేబీ నెక్స్ట్ టైం ఉండొచ్చు, ఉండే అవకాశం. కొంత డిస్టర్బ్ అయినారు అద్దంకి దయాకర్, మంత్రివర్గంలో చోటు లేకపోవడం. డిస్టర్బ్ ఏం లేదు. వాస్తవానికి నేను విజయవాడలో ఉన్నా. అంతేనా? ఎందుకంటే రోజు టీవీలో పార్టీ వాయిస్ వినిపించే అద్దంకి దయాకర్ ఆదివారం నుంచి 3 రోజులు 2-3 రోజులు ఇది ఏమైతుందంటే, ఇప్పుడు ఇదే నువ్వు అడిగిందే వస్తుంది, నీకెందుకు రాలేదు. ఇప్పుడు మనం జీ కంటే కన్విన్స్ చేయొచ్చు, కానీ ఎన్ని ఇప్పుడు ట్రోల్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని మీద పెద్దగా నేను సీరియస్ గా చేయలేదు. ట్రోల్స్ కూడా చేశారా? ట్రోల్స్ మీన్స్ ఇప్పుడు నేను చెప్పింది అనుకోండి, ఇప్పుడు మన దగ్గర మాట్లాడుతున్నా కదా, దీని మీద ఏమైతుంది, దయాకర్కి ఇవ్వకపోయినా ఏం లేదట అని ఒకళ్ళు ఇస్తారని కింద మీరు కామెంట్స్ లిస్ట్ చూస్తే అవన్నీ కొంచెం మనం ఎందుకు రప్చర్ క్రియేట్ చేయడం ఎందుకు? ఇవ్వకపోయినా అదేం పెద్ద ఇష్యూ కాదు, ఇస్తే డెఫినెట్ గా అది మంచిదే అనే ఉద్దేశంతోనే ఉంటా. గానీ నేను ఆ 2-3 days మొత్తం ఆంధ్రాలో ఉన్నా. అక్కడ ఒక సన్మానం పెట్టి ఉండ్రి, అక్కడ టీం ఏపీ మా వాళ్ళు ఉండి అక్కడ పెట్టి, ఇక అక్కడి నుంచి కూడా ఏమైతుంది, ఆ ఏరియా అంతా తిరగడం అయింది. అక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు ఎక్కువ అని చెప్పి చేయలేదు. బట్ నిన్న ఈ రోజు మళ్ళీ సీరియస్ యాక్టివిజం లోకి వచ్చినా కదా నేను. సో ఇంకొకటి ఏంటంటే, ఏదో మంత్రివర్గాల్లో లేకుంటే మనం అలకపూరడమో, ఇంకొకరు వచ్చి మనల్ని బతిలాడమో, ఈ తరహా ఆలోచన నాకు ఇబ్బందికరంగా. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అలకపోలేదు. అదే రోజు అనౌన్స్ చేశారు, రాత్రి అనౌన్స్ చేశారు వెంటనే, నాకేం బాధ లేదు, నేను పార్టీ కోసం పనిచేస్తాను. అవును, 6 times పోయినాయి. 6 times మీరు మొత్తం బ్రేకింగ్ లలో వేసినవి పోయినాయి. అవి నేను కాదు, కానీ మంత్రివర్గానికి సంబంధించిన అంశంలో కొన్ని మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తాయి. ఇప్పుడు మూడే చేసిండ్రు, ఇంకా 3 చేయలేదు, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నా కదా, అది వీళ్ళు ఏంటిది దాని పేరు, మన మంత్రులకు శాఖలు కేటాయింపుకే వాళ్ళకి టైం పడుతుంది. అంటే బీఆర్ఎస్ మాదిరిగా సింగిల్ మెన్ పార్టీ కాదు కదా. ఇప్పుడు లెవెల్ 1 లో పిసిసి సీఎం ఉంటారు, లెవెల్ 2 లో రాటిఫికేషన్ కొరకు మీకు తెలుసు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆథెంటికేషన్ కావాలి.
వీళ్ళ మాదిరిగా ఉండదు కాబట్టి వీటికి కొన్ని సమాధానాలు చెప్పాలనుకున్నప్పుడు డెఫినెట్ గా అది కొంత ఇబ్బందికరమే ఉంటది మేము. ఎందుకంటే జాతీయ పార్టీలకు ఉండే లిమిటేషన్స్ వీళ్ళకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఎవరు తలుసుకుంటే వాళ్ళు మంత్రి, కేసీఆర్ ఇప్పుడు ఈ రాత్రికి ఎవరికి ఆలోచన వస్తే వాళ్ళు బర్తరఫ్ లైక్ రాజయ్య. మా దాంట్లో తెచ్చేంత వరకే, వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాకప్ ఉండదు కాబట్టి కొన్ని సమాధానాలు చెప్పాలి. దానికి సంబంధించిన అంశంలో కూడా కొంత ఈ డిలే అయిందనే ఫీలింగ్ కూడా జనంలో ఒక ఏంటిది, ఎందుకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు అనే ఆలోచన వచ్చినప్పుడు కొన్నిటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది దాకర్కి ఏమున్నది, చాలా మంచి ఫ్యూచరే ఉంది కదా, ఇంకా చిన్నోన్నే కదా, ఇంకా రేపటి రోజు అంటే ఈ టర్మ్ లో అయితే ఆశలు వదిలేసుకోవాల్సిందే దాకర్. ఎందుకంటే నలుగురు ఆల్రెడీ దళిత మంత్రులు నలుగురికి ఇచ్చేశారు. ఇద్దరు మాల, ఇద్దరు ఒక మాల ఉపకులం, ఒక మాల, ఇంకోటి ఒక మాదిగ ఉపకులం, ఒక మాదిగ. నాకు తెలిసి దేశంలో హైయెస్ట్ రిప్రజెంటేషన్ అనుకుంటా, 25% రిప్రజెంటేషన్ దళిత రిప్రజెంటేషన్, 25% రిప్రజెంటేషన్. ఈ విషయంలో అభినందించాలి. ఎమ్మెల్సీ కూడా ఎస్సీ కోటాలు ఏం కాదు కదా. అవును, అంటే ఉద్యమకారుడి కోటాలో అది కోటాలు జనరల్ కోటాలు ఇవ్వచ్చు, కానీ చూస్తున్నారు కదా. ఇప్పుడు వివేక్ వెంకట స్వామికి ఇవ్వడం వల్ల అడ్డూరు లక్ష్మణ్ కూడా ఇవ్వాల్సి వచ్చిందని నిన్ననే నా షోలో ఎవరు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే బీసీకి ఇంకొకటి ఇవ్వాల్సి ఉండే, కానీ అక్కడ ఈక్వేషన్ ఉంది, మాదిగా మాలా ఈక్వేషన్ ఉంది, ప్రాబ్లం ఉంది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. బీసీకి మేము ఇంకోటి ఇవ్వాలి. ఇక్కడ బీసీల రిప్రజెంటేషన్ తక్కువైంది. 15 మందిలో 3 బీసీలు, 20% బీసీలే, కేవలం 20% బీసీ అయింది రిప్రజెంటేషన్. ఇప్పుడు జిల్లా ఈక్వేషన్స్ ఉంటాయి, సోషల్ ఈక్వేషన్స్ ఉంటాయి. మూడవది ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆల్సో ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా రాజ్యాంగబద్ధంగా. ఒకవేళ సీఎం గనుక అనుకుంటే, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. శాఖల కేటాయింపు జరిగింది, ముఖ్యమంత్రి శాఖల కేటాయింపు చేశారు. వివేక్ వెంకట స్వామికి కార్మిక, క్రీడా, న్యాయ శాఖ మంత్రి, లా, స్పోర్ట్స్ అండ్ లేబర్ మినిస్ట్రీ. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖ, అంటే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ. వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు పశు సంవర్ధ శాఖ, యానిమల్ హస్బెండరీ, వాణిజ్యం అంటే కమర్షియల్ ట్యాక్సెస్, ఈ 3 శాఖలు కేటాయించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో మొత్తానికి దానికి సంబంధించి ఇంకా పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాలి. బట్ మోస్ట్ లైక్లీ ఈ శాఖలే జరగబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరొకసారి రిపీట్ చేస్తాను, వివేక్ వెంకట స్వామికి స్పోర్ట్స్, అదేవిధంగా లేబర్, ఆయన తండ్రి వెంకట స్వామి కూడా లేబర్ మినిస్టర్ గా ఉండే, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండే, తర్వాత లా మినిస్ట్రీ ఇచ్చారు. ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ, అంటే గురుకుల హాస్టల్ గానీ లేకపోతే వీటికి సంబంధించి ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ ఇవన్నీ కూడా ఆయన పరిధిలోకి వస్తాయి. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చారు. సాంఘిక సంక్షేమ, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్, ఈ 2 ఇచ్చారు. వాకిటి శ్రీహరి ముదిరాజ్ కి కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ యానిమల్ హస్బెండరీ, అంటే గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన శాఖలు ఇచ్చారు. సో హోమ్ మినిస్ట్రీ గాని, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గాని, మున్సిపల్ మినిస్ట్రీ గాని, ఈ 3 ముఖ్యమైన శాఖలు రేవంత్ రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. 3 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఆయన ఎవరికి ఇవ్వలేదు. హోమ్, ఎడ్యుకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, 3 శాఖలు తన దగ్గరే పెట్టుకున్నారు. ఎస్ సదంగదేకర్ గారు, మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ లో మళ్ళీ ఎక్స్పాన్షన్ కూడా ఉంటది కదా, అప్పుడు రీషఫుల్ సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంటది భరత్ భాయ్. అంటే ఇది సెన్సేషన్. అంటే హోమ్, ఎడ్యుకేషన్ కూడా ఆయన చాలాసార్లు చెప్పారు, విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకున్నా, నేను ఇది చేస్తాను. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా 4th సిటీ, ఫ్యూచర్ సిటీ ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి దాని గురించి. తర్వాత హైదరాబాద్ మెట్రో, తర్వాత ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఇంకా 3 ఉన్నాయి, 15 కంప్లీట్ అయినాయి కదా. 3 కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు మనకు
నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోగానే అవుతాయి నాకు తెలిసి. సో అవి కంప్లీట్ కాంప్రహెన్సివ్ గా క్యాబినెట్ కూర్పు అయిన తర్వాత అప్పుడు ఏ ఏ శాఖలు ఎవరికి ఇస్తే అనే దాని మీద అప్పుడు ఒక డీటెయిల్డ్ చర్చ జరుగుతుందని నాకున్న సమాచారం. అంటే కాంగ్రెస్ లో అద్దంకి దయాకర్ గారు మీకు తెలియంది లేదు, మన దగ్గర తెలంగాణ రాస్తారు ఓ శ్రీ రేపురా అన్నట్టు మీరు అక్టోబర్ లో క్యాబినెట్ మళ్ళీ ఉంది అంటారు. ఈ అక్టోబర్ కావచ్చు, ఇంకో అక్టోబర్ కావచ్చు. రాజశేఖర్ రెడ్డి లాంటి పవర్ఫుల్ చీఫ్ మినిస్టరే 2004లో ప్రమాణ స్వీకారం చేస్తే టిఆర్ఎస్ వాళ్ళ కోసం ఒక 6 తీసుకునేందుకు కోసం 2005లో చేశాడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తీసుకోలేదు. 2007లో ఆయన పూర్తి స్థాయి మంత్రివర్గం చేశాడు 3 సంవత్సరాల తర్వాత. చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డికి ఇంత టైం పట్టిందని. కానీ రాజశేఖర్ రెడ్డి కూడా 3 సంవత్సరాలు పట్టింది. 44 మంది, అప్పుడు 44 మంది ఉండే ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఆ 44 మందిని ఫిలప్ చేసేందుకు రాజశేఖర రెడ్డికి 3 సంవత్సరాలు పట్టింది. మొదట్లో 24 మందిని తీసుకున్నారు. 6 బీఆర్ఎస్ మంత్రుల్ని హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డి, సంతోష్ రెడ్డిని విత్ ఇన్ 6 months లో తీసుకున్నారు. 30 మంది అయినారు. మళ్ళీ 6 విత్ ఇన్ 1 year లోనే రిజైన్ చేశారు. అట్లే ఖాళీలు ఉండే. మొత్తం 44 ఫుల్ తీసుకునేందుకు రాజశేఖర రెడ్డికి 2007 వరకు పట్టింది. 3 years పట్టింది. పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి వాళ్ళతో రాజశేఖర రెడ్డి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు అక్టోబర్ లో అవుతుందని గ్యారంటీ ఉంది. ఇప్పుడు ఆస్పిరెంట్స్ లిస్ట్ కూడా ఈక్వల్లీ కాంపిటెంట్ పెరగడం ఒకటి. రెండవది ఏంటంటే పార్టీలకు వచ్చేటప్పుడు హామీలు అనేది ఒకటి. సీనియర్ గా పార్టీలో ఉన్న వాళ్ళకి ఈ మధ్యన కాంట్రా వస్తున్నది. దీని వల్ల డిలే అవుతున్నది. కానీ 18 ఒకటేసారి చేయడానికి కూడా ఏం పెద్ద సమస్య లేదు నాకున్న సమాచారం అయితే. బట్ ఇంకోటి ఏంటంటే ఒకటి సీనియారిటీ, పార్టీ లాయల్టీ, తర్వాత ఫ్యూచర్ కాంగ్రెస్ దృష్టిలో పెట్టుకోవడం కూడా చేయాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఒక టెన్యూర్ అయిపోయిన తర్వాత ఆల్టర్ కూడా చేయొచ్చు, కొంతమందిని ఆల్టర్ కూడా చేయొచ్చు, అవకాశాలు ఉంటాయి. వచ్చేసరికి ఇప్పుడు 3 ఉన్నాయి అనుకునే రేపు 6 కూడా కావచ్చు. లేదంటే ఆ 3ను కూడా ఎఫిషియెంట్ మేనర్ లో చేయొచ్చు. ఇట్లా కొన్ని అవకాశాలు ఉంటాయి. కానీ చెయ్యకుండా ఉండడం అనేది అయితే ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే పదవులు ఇవ్వకపోవడం వల్ల వచ్చే లాభం లేదు. పదవులు ఇస్తే ఇప్పుడు వచ్చే చాలా డీల్ అయింది. హర్యానా ఎలక్షన్, మహారాష్ట్ర పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పోయిన సంవత్సరం జరగాలి. 1 year అయింది ఎగ్జాక్ట్లీ. June 4th రిజల్ట్ వస్తే ఇవాళ ఎంత, జూన్ 4th రిజల్ట్ వస్తే June 8th చేశారు. సంవత్సరం తర్వాత చేశారు ఈ ముగ్గురు. సోషల్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు మనము మీరే అన్నారు కదా, ఇండియాలో ది బెస్ట్ సోషల్ జస్టిస్ కూర్పు ఇదైతే నాకు తెలిసి 4 SC సామాజిక వర్గాలకు ఇచ్చిన పరిస్థితి. ఎస్సీకి సంబంధించి అయితే 25% రిప్రజెంటేషన్ ఉంది ఆల్మోస్ట్. ఇది దేశంలో ఎక్కడా లేదు రికార్డ్. అది నాకు తెలిసి బీసీలో బీసీ రిప్రజెంటేషన్ మాత్రం వీక్. 20%. 15 మందిలో 3 మాత్రం ఇచ్చారు. ఇప్పుడు బీసీలు గెలిచిన దగ్గర ఏమైంది, మనం ఆల్టర్నేటివ్ ఇప్పటికే ఇచ్చి ఉన్నాం కొన్ని. బీసీలు ఎక్కడెక్కడైతే గెలిచి ఉన్నారో ఇప్పుడు మీకు ఇంకోటి ముస్లింకు రిప్రజెంటేషనే లేదు, బంజారాకు రిప్రజెంటేషనే లేదు. బంజారా కూడా ప్రజాప్రతినిధులు గెలిచి ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అంతవరకే. వాళ్ళు క్యాబినెట్ కోరుకు ఇవ్వాలి, ఎక్కడనో సీక్రెట్ మీటింగ్ పెట్టిండ్రు అనేది కూడా వార్త చూసిన. ముస్లిం సమాజం కూడా ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీకి మీరు గెలవలే కదా, గెలవలేదు. ఎమ్మెల్సీ మాత్రం ఇచ్చారు. గవర్నర్ కోట ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి. ఎమ్మెల్సీ ఇచ్చైనా చేయండి అని ఒక డిమాండ్ వస్తుంది. ఆల్రెడీ ఉన్నాడు ఎమ్మెల్సీ మీ దగ్గర. అంటే ఇచ్చారు కదా ఆయనకి. ఇప్పుడు ఏమైతుందంటే ఒక ఏమంటాము ఈక్వేషన్స్ అనే ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అసలు మొన్న కూడా మాకు ఎమ్మెల్సీ ఇవ్వండి అని ముస్లిం సమాజం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. మొన్న మావి జరిగేటప్పుడు కూడా 5 ఉన్నప్పుడు మాకొకటి ఇస్తే పోవు కదా అని. అట్లా అంటే డిమాండ్స్ ఉన్నాయి. మనం కూడా సోషల్ జస్టిస్ బేసిస్ న ఇవ్వాల్సిందే. కానీ కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకునేటప్పుడు కొన్నిటిని డిలే చేస్తాం కానీ డినై చేయం. ఇది మాత్రం వాస్తవం. తర్వాత ఇంకోటి కొన్ని మాత్రం ఏమైతుందంటే కంపల్షన్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఇప్పుడు వివేక్ గారికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు లక్ష్మణ్ గారికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంతే. ఎందుకంటే వివేక్ గారికి ఇవ్వడం వల్ల అద్దంకి దయాకర్కి అన్యాయం జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఆయన అద్దంకి దయాకర్ ఆయన 2 సార్లు పోయి వచ్చారు అని అంటారు.
రేపు ఇస్తారేమో. ఆయన కూడా పెద్ద ఆయన కదా, 68 years ఉన్నాయి ఆయనకి, 67 years ఏవో ఉన్నారు, చాలా పెద్దోడు. నేను 50+. రేపు ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. పార్టీ కొరకు పనిచేసి వాళ్ళని గుర్తిస్తే, ఇప్పుడు అద్దంకి దాకా ఎమ్మెల్సీ అంగానే మంచి చేయాలనే ఆలోచన వచ్చే ప్రపోజల్ వచ్చిందంటేనే నా మీద పార్టీ కన్సర్న్ ఉన్నట్టు కదా. సో రేపు ఇంకా చాలా పదవులు ఉన్నాయి, ఏది పార్టీకి సంబంధించి ఉన్నాయి, మిగతా ప్రయారిటీ ఇచ్చే చాలా పదవులు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు అకామిడేట్ చేస్తారేమో, చూద్దాం. కానీ ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు 18 వాట్లల్లో 64 సాటిస్ఫై చేయలేము. బట్ ఎట్ ద సేమ్ టైం దాంట్లో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంబో అని కూడా కలపాలి. దాంట్లో మహిళలకు ఇవ్వాలి, మళ్ళీ మైనారిటీలకు ఇవ్వాలి. ఇవన్నీ స్పెషల్ ఏమంటారు, రిజర్వ్డ్ బెనిఫిషరీస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా చూసుకొని, దానితో పాటు మనకు ఏమంటాము, గవర్నమెంట్ లో పెర్ఫార్మెన్స్ అనేది కూడా ఇంపార్టెంటే కదా. మంత్రులు అని చెప్పేసి మనము అందరికి ఇవ్వాల్సి వస్తే సామర్థ్యాలు కూడా మళ్ళీ కౌంట్ అవుతాయి. కాబట్టి అది బేస్ చేసుకొని కూడా చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇక్కడ ఏమంటాం, డిలే అవుతున్న మాట వాస్తవము, చేయాల్సిన అవసరం ఉందనేది కూడా వాస్తవమే. కానీ నేను అనుకుంటా మేలేనే అవి అయ్యేవి, ఏది ఇప్పుడు మనం అనుకున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లేకపోతే May 1st వీక్లోనే కంప్లీట్ అయ్యి. కానీ అది దాని సందర్భంలో ఇప్పుడు ఏమైతుంది, మీకు అవతల వైపు యుద్ధాలు జరుగుతుంటే మీకు పూలదండల అని చెప్పి ఇది ఒక పంచాయతీ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళది ఎట్లా ఉన్నది, వాళ్ళ మొత్తం ప్రాపగాండా టీం అంతా కూడా ఇట్లా పెట్టుకొని ఇట్లా అర్రులు దాచున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వద్దు. ఏముంది, ఒక 2 నెలలు డిలే అయితే అనేది ఒకటి. రేపు గ్రేటర్ ఎలక్షన్స్ కంటే ముందు కావచ్చు, లేదంటే గ్రేటర్ ఎలక్షన్ ముందు పంచాయతీ ఎలక్షన్ కావాలి, ఎంపీటీసీ కావాలి, జెడ్పీటీసీ కావాలి, మేబీ నాకు తెలిసి పంచాయతీ కావాలి. ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి, 1.5 year గా పెండింగ్ లో ఉన్నాయి. లోకల్ బాడీస్ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లేకపోతే వచ్చే మంత్ స్టార్టింగ్ లో అవుతుంది అనేది అయితే ఒక వార్త ఉంది. మేబీ నేను అనుకుంటున్నా మంత్ ఎండింగ్ అయితే సాధ్యం కాదు, ఎందుకంటే ఆల్రెడీ 10వ తారీఖు వచ్చేసింది. నోటిఫికేషన్ కదా, నోటిఫికేషన్ ఇచ్చి 15 రోజులు మినిమం షెడ్యూల్ టైం, మినిమం 15 నుంచి 30 రోజులు కావచ్చు. అంటే నీకు జూలైలో మనం ప్రాసెస్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు కదా, సమస్య ఏమి ఉండదు. బట్ ఒకటి శాఖలకు సంబంధించి నాకు చెప్పండి. మంచి ప్రాధాన్య శాఖలన్నీ మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకున్నారు. హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్, మున్సిపల్ డెవలప్మెంట్, ఈ 3 పెట్టుకుని మిగిలిన మాత్రం ఇచ్చేశారు. ఎందుకట్లా అంటే ఇవి ఇప్పుడు కూడా కొంచెం చేంజెస్ కి అవకాశం ఉండే, అన్ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు ముగ్గురు. ఇప్పుడు కూడా ఉండే పెద్దలు చాలా మంది కూడా మిగతా శాఖలు మాకు ఇస్తే బాగుంటుందని ఆశాభావం కూడా వ్యక్తం చేసినట్టుంది. అందుకని అందరినీ కూడా ఒకసారి మళ్ళీ పెద్దలందరినీ కూడా ఢిల్లీకి పిలిచిన తర్వాతనే మళ్ళీ ఈ శాఖల కేటాయింపుకు సంబంధించిన నిర్ణయం అయింది. పూర్తి స్థాయి కేబినెట్ కూర్పు తర్వాత సంపూర్ణమైన శాఖల కేటాయింపు కూడా జరుగుతుంది అనేది నాకున్న. ఇప్పుడు 3 రోజులు ఎక్సైజ్ చేసి మొత్తం అసలు హోమ్ మినిస్ట్రీ ఉత్తంకిస్తారు, బట్టి శాఖ చేంజ్ చేస్తారు, ఇట్లా ఇవన్నీ చేసి లాస్ట్ కి వాళ్ళ శాఖలు ఏం చేంజ్ లేదు, కొత్త సీఎం దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అని ఎందుకు తెలిచారు అట్లా? ఇప్పుడు పట్టినట్టు అయింది మొత్తం. శాఖలకు సంబంధించిన చర్చ జరగకపోయి ఉండొచ్చు. బహిరంగ సభలకు సంబంధించి బీసీకి సంబంధించి తర్వాత ఎస్సీ సంబంధించి బహిరంగ సభల చర్చనే మేజర్ గా ఉన్నది నాకు తెలిసి. తర్వాత ఎట్లాగో వచ్చిండ్రు కాబట్టి వీళ్ళకి సంబంధించిన అంశంలో ఒక మాట వీళ్ళతో కూడా చర్చించి అవి కేటాయింపులు చేసినట్టుంది. మూడవది ఏంటంటే, ఇప్పుడు మొదటి నుంచి కూడా కొన్ని శాఖల మీద కొంతమందికి ఇష్టం ఉన్నది. వాటి విషయంలో అడిగే అవకాశం కూడా అధిష్టానాన్ని ఉంటది. కానీ దాని నిర్ణయం విషయంలో అటు ఏఐసిసి గాని ఇటు ముఖ్యమంత్రి గారు గాని ఇద్దరు ఆలోచించినాక నిర్ణయం ఉంటది. కాబట్టి అది ఈ తాత్కాలిక వాయిదా అయి ఉంటది. లేదంటే రేపటి రోజున అన్ని పూర్తయిన తర్వాత చేసుకుందామనే ఆలోచనతో ఇప్పుడు ఇప్పుడు శాఖల కేటాయింపు ఏ ప్రాతిపదికన చేస్తారనుకోండి. శాఖల కేటాయింపు ఒకటైతే ఇప్పుడు ఫినాన్స్ చేయాలనుకోండి, కొంచెం అకాడమిక్ ఐడియాలజీ ఉండాలి కదా కొంచెం అట్లా. లేదు ఇప్పుడు హోమ్ ఉందనుకోండి, కొంత సమాజం మీద ఇవన్నిటి మీద కొంచెం పట్టు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మున్సిపల్ అంటే అర్బన్ ఏరియా మీద కొంచెం ఇట్లా ఉండే ఎవరి అనుభవము వారికి సంబంధించిన అవగాహనను బట్టి శాఖల కేటాయింపు ఉంటది. కాబట్టి దాంట్లో మళ్ళీ సోషల్ జస్టిస్ చూడాలి.
ఆయా ఏంది వర్గాల్లో మళ్ళీ ఆ స్థాయి ఆలోచన. ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఎస్సీ ఎస్టీ ఇచ్చింది, ఎందుకంటే సుదీర్ఘకాలంగా వారు జడ్పీ చైర్మన్ గా కూడా ఉన్నారు అక్కడ కరీంనగర్ లో, కొంత అవగాహన ఉంటది. ఇప్పుడు వారు అన్నట్టు మన భరత్ గారు అన్నట్టు కార్మిక శాఖ వినోద్ గారు కూడా చేసిండ్రు నాకు తెలిసి. వినోద్ గారు వెంకటస్వామి గారు కూడా చేసి ఉన్నారు. కాబట్టి ఆ శాఖల పట్ల కొంత అవగాహన పట్టు ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వారికి వివేక్ గారు చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇస్తారనుకున్నారు. ఎడ్యుకేషన్ గానీ ఇంకా ఫైనాన్స్, హోమ్ ఇట్లా టాక్ వినిపించింది. ఆయనకి ఇచ్చిన శాఖలు చూస్తే లేబరు, లా, పెద్దగా లాలో చేసేదే ఉండదు. మంత్రి, హైకోర్టు, ఈ సుప్రీంకోర్టు. లేబర్ మంచిదే, లేబర్ అయితే మంచి మినిస్ట్రీనే, చాలా అంటే ఎక్కువ స్కోప్ ఉన్న మినిస్ట్రీనే. సో ఏదున్నా ఇప్పుడు స్పోర్ట్స్, లేబరు బడ్జెట్ పరంగా చాలా తక్కువ. ఇవన్నీ కూడా లేబర్ గానీ లా గానీ స్పోర్ట్స్ గానీ సర్వీస్ పరంగా చాలా ఎక్కువ. సరే, ఆయన హెచ్సిఏ అధ్యక్షుడుగా గతంలో చేశారు కాబట్టి స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇచ్చి ఉండొచ్చు. బట్ బడ్జెట్ పరంగా అయినా లేకపోతే చేయడానికైనా ఇప్పుడు ఏముంది, కొన్ని శాఖలకు బడ్జెట్ ఉంటది. ఆ శాఖలకు బడ్జెట్ ఉంటే అంత మాత్రాన దాన్ని ఏముంటది, ఇమీడియట్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటది. కాబట్టి బడ్జెట్ ఉన్నంత మాత్రాన పెద్ద శాఖ సర్వీస్ ఎక్కువ అనే దానికి లేదు కదా. సర్వీస్ ఈజ్ ది అల్టిమేట్. అసలు గవర్నమెంట్ లో మినిస్ట్రీ రావడం అనేది ఒక ఏమంటాము, ఒక గుర్తింపు. సో దాని మేరకు ఇప్పుడు వాళ్ళకున్న వాళ్ళంతా కూడా సంతృప్తికరంగానే ఉన్నారనేది మనకున్న సమాచారం. కానీ ఏది ఏమైనా అల్టిమేట్ గా కలెక్టివ్ క్యాబినెట్ అనేది, కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్స్ ఒకటి, కలెక్టివ్ క్యాబినెట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ముఖ్యమంత్రి దానికి హెడ్ గా ఉంటాడు. కాబట్టి ఏది ఏ శాఖలు ఎవరికి వచ్చినా కూడా అల్టిమేట్ గా అందరి విజయంగానే మనం చూడాల్సిన అవసరం వస్తుంది. ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నారంటారు హోమ్ మినిస్ట్రీ? నేను మినిస్ట్రీ అయినా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలి. మానిటరింగ్ ఉంటది. తర్వాత ఇప్పుడు ఆయన దగ్గర ఉండబట్టే దాంట్లో కొంచెం క్రమశిక్షణ కూడా ఉన్నదని అనుకుంటున్నాను నేను. అవునా? అంటే ముఖ్యమంత్రిని కలవాలంటే ప్రతి టైం కష్టం కదా అంటారా? అట్లా టైం స్కెడ్యూలింగ్ కొంచెం అయినా కూడా రివ్యూస్ ఆయన పెద్ద ఎత్తున ప్రతి శాఖకు సంబంధించి డిపార్ట్మెంటల్ రివ్యూస్ కూడా చాలా సీరియస్ గానే చేస్తున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ అయితే బేసికల్ గా సీఎం గారికి ఉంటాయి. మీరు అన్నట్టుగా ఎంఏయుడికి సంబంధించి కొంత వర్క్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా దాని టైం షేరింగ్ ఎక్కువ స్పెండ్ చేయగలుగుతుంది. కాబట్టి నేను ఇప్పటికి తన దగ్గర ఉంచుకోవచ్చు, రేపటికి వాటిని కొంత ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మార్చడం కంటే కూడా రేపు కంప్లీట్ అయినాక దాన్ని మార్చుకుంటే మంచిదనే ఆలోచన ఉండుంటది ముఖ్యమంత్రి గారికి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చర్చ జరిగింది మీరు అన్నట్టుగా. కానీ అది నేను దేనికైనా సిద్ధమని చెప్పినట్టుగా కూడా మన చిట్ లో చెప్పింది కదా వారు. నేను నా దగ్గర ఉన్న శాఖలు ఇవ్వడానికి కూడా రాజగోపాల్ రెడ్డిని ఎట్లా పాసిఫై చేస్తారు? వారిదైతే నాకు తెలిసి ఒకే ఇంట్లో రెండు అనే దాని విషయంలోనే కొంత ఆగి ఉన్నదని నేను అనుకుంటున్నా. పెర్ఫార్మెన్స్ దృష్ట్యా గానీ, ఎలిజిబిలిటీ దృష్ట్యా గానీ వారికి ఉన్నప్పటికి కూడా రీజాయిన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు. రీజాయిన్ చేసుకునేప్పుడు హామీ ఇచ్చారు, నీకు మంత్రి పదవి ఇస్తా అని. ఇప్పుడు మంత్రి పదవి హామీ ఇస్తా అని ఇప్పుడు వివేక్ కి రాజగోపాల్ రెడ్డి ఇద్దరికి హామీ ఇచ్చారు. వివేక్ విషయంలో నిలబెట్టుకున్నారు. అక్కడ కూడా ఇంట్లో ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నారు. అట్లా అనుకుంటే మాకు ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. వాటిని ఏ రోజైనా నేను ఎవరికైనా చెప్తున్నాం. మేము కామ్గా ఇప్పుడు పార్టీ ఇంట్రెస్ట్ లో ఉన్నది. కానీ రాజగోపాల్ రెడ్డి గారిది మీరు అన్నట్టుగా కొంచెం ఆయనది డిఫరెంట్ గానే ఉన్నది. సో గతంలో కూడా నేను ఒక సమావేశంలో బట్టి గారి ఇంట్లో అనుకుంటా జయరాం రమేష్ గారు కూడా ఆ రోజు చెప్పి ఉండే, యూ హ్యావ్ టు వెయిట్ రాజ్, ఎందుకంటే కొంత సమయం పడుతుంది అన్నట్టుగా అన్నప్పుడు కూడా ఆయన ఆశపడుతున్నది అనేది కాదు, ఆయనకు అవకాశం కూడా దగ్గరికి వచ్చి ఉండే. నాకు తెలిసి ఫైనలైజ్ అయిన టైంలో ఇప్పుడు మా రవీంద్ర అన్న లాంటి వాళ్ళు, లేకపోతే కేటీఆర్ లాంటి వాళ్ళు, అటువైపు బీజేపీ వాళ్ళు ఒక ఇంటి రెండు ఇచ్చారు మాది కుటుంబ పార్టీ. తక్కలవల్లి రవీంద్రరావు గారిని అడుగుదాం. రవీంద్రరావు గారు గుడ్ ఈవినింగ్. ఏంటి మంత్రివర్గ విస్తరణ, కాళేశ్వరం టాపిక్ డిస్కస్ చేయే ముందు మంత్రివర్గ విస్తరణ మీద ఏంటి బీఆర్ఎస్ రియాక్షన్? ఆ రోజు అంతా మీరు సాడ్ గా ఉండే, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయినారు. బట్ ఇప్పుడు 3 days అయింది. సో ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, మనతో పాటు కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్ లైన్ లో
సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి భరత్ గారు. నమస్కారం. సోషల్ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ శాఖ మీకు ఇచ్చినట్టు సమాచారం ఎంత ఉంది సార్? ఇప్పటివరకు నాకు అధికార అంటే నాకు ఎవరు కూడా అఫీషియల్ గా టెలిఫోన్ రాలేదు సార్ నాకు ఇప్పటివరకు. ఓకే. ఒకవేళ సరే ఏ శాఖ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు సార్, డెఫినెట్ గా కష్టపడతాము. ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం డెఫినెట్ ప్రజలకు ఇచ్చిన మాట అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకి మంచి చేసే విషయంలో డే అండ్ నైట్ కష్టపడతాం సార్. అంటే మీకంటూ మీరు ఏ శాఖ అడగలేదా ముఖ్యమంత్రి? మీ చాయిస్ అది ఏదైనా కూడా ఈ మామూలు ఇంత పెద్ద అవకాశం దేవుడితో నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఏ శాఖని కష్టపడి పనిచేస్తాను. పర్టికులర్లీ ఫలానా శాఖ నాకు మొదటి సోషల్ వెల్ఫేర్ మీద వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా 1 year పనిచేశాను కంబైన్డ్ స్టేట్ లో. అవును. దాని మీద కొంచెం దాంతోనే నాకు ఒక ఎస్సీ డిపార్ట్మెంట్ అయితే నేను కష్టపడగలుగుతాను ఒక నమ్మకం ఉండే. గాడు దేవుడిదే మన యొక్క ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే సోషల్ వెల్ఫేర్ మీద పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ గురుకులాలకు సంబంధించి లాస్ట్ 1 year గా బీఆర్ఎస్ మీద ప్రచారం చేస్తుంది. ఆహారం సరిగ్గా పెట్టట్లేదు, చాలా మంది విద్యార్థులు అక్కడ చనిపోయారు, గురుకులాల ప్రతిష్ట దిగజారిందని. దాన్ని ఎట్లా మీరు మీ తక్షణ కర్తవ్యం అదే ఉంది కదా. సోషల్ వెల్ఫేర్ సంబంధించిన శాఖ మంత్రి ఎవరు? ఇప్పుడైతే సీఎంఏ. ఇప్పుడు మొన్న 17 నెలల కింద ఎవరు? 15 నెలల క్రితం కొప్పుల ఈశ్వర్ గారు. మీరు పోటీ చేసి గెలిచింది ఆయన మీద కదా. ఇప్పుడు ఆయన కరీంనగర్ జిల్లా అతనే కదా. అవును. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే కదా మాజీ మంత్రి. అవును అవును. వారేమైనా ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కొత్త బిల్డింగ్ కానీ కొత్త పిల్లలకు సంబంధించిన పిల్లలు చదువుకున్నటువంటి హాస్టల్స్ లో మంచి చేసినటువంటి కార్యక్రమం కూడా చెప్పమనండి. కానీ మరి వాళ్ళ టైంలో ఇది జరగలేదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళ టైంలో జరగలేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నంత వరకు జరగలేదు. ఇప్పుడు ఒకటి సార్ నేను అనేది అవన్నీ వారు చెప్పేదాని విషయంలో కూడా నేను సూటిగా మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే, వారి జిల్లాకు కమాండ్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి ధర్మపురి నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం చేసినాడు. ఆ శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పేద పిల్లలు చదువుకున్న హాస్టల్స్ 90% పేద పిల్లలు చదువుకుంటారు హాస్టల్స్ లో. ఓకే. కొత్త బిల్డింగ్ ఫుడ్కు సంబంధించిన చిన్న ఇష్యూ రాజకీయం చేయడం తప్ప వాళ్ళు చేసేది ఏంటంటే మంచి పని చెప్పండి. కానీ 500 గురుకులాలు పెట్టాం మా టర్మ్ లో అంటారు మొత్తం. చెప్తానండి రేపు నేను టైం వచ్చినప్పుడు ఆయన అన్ని లెక్కలు చెప్తాను. ఓకే ఓకే ప్లీజ్. సో ఇప్పుడు అయితే ఒకటి ఇనిషియల్ రియాక్షన్ అయితే సోషల్ వెల్ఫేర్ మీద మీకు అవగాహన ఉంది, ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. కంబైన్ స్టేట్ లో నేను తెలంగాణ అంటే అన్డివైడెడ్ కాకముందు కంబైన్ స్టేట్ లో నేను ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ గా స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను నేను చైర్మన్ గా 1 year. ఓకే ఓకే. సో ఎక్కువ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ 1 year ఇప్పుడు డైట్ ప్లాన్ మొన్న కొత్త అనౌన్స్ చేశారు. మెనూ కానీ ఇవి కానీ అవన్నీ స్ట్రిక్ట్ గా అమలయ్యేలా చూస్తారా? ఎట్లా మీ ప్రాధాన్యాలు తక్షణం? తప్పకుండా సార్ 100% ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు డైట్ ఛార్జీలు పెంచడం పట్టి విక్రమార్క గారు మంత్రివర్గం అంతా తీర్మానం చేసుకొని ఎన్నడూ కూడా ఏ హాస్టల్లో పిల్లలకు డైట్ సంబంధించిన విషయం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు రాజ్యమైన ప్రభుత్వం. తప్పకుండా 100% అన్ని విషయాల్లో కూడా గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలకు కానీ, ఎస్సీ రీజన్స్ చదువుకున్న పిల్లలకు కానీ, ఎస్టీ రీజన్స్ చదువుకున్న పిల్లలకు కానీ తప్పకుండా 100% మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ డైట్ అండ్ ఎడ్యుకేషన్ ఉండటానికి బిల్డింగ్స్ అన్ని విధాలు కూడా ఆలోచన చేస్తామండి. ట్రైబల్ వెల్ఫేర్ కూడా మీకు ఇచ్చిన సమాచారం ఉంటుంది. సోషల్ ఇప్పటివరకు నాకు అంటే అక్కడి నుంచి ఆ డిపార్ట్మెంట్ టెలిఫోన్ చేస్తారు కదా సార్ నాకు. అవును. నాకేది రాలేదండి. ఇంకొకటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ అది సరిగ్గా జరగట్లేదు అని అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చట్టం చేసింది కానీ నిధులు జరుగుతుంది అంటారు. నేను చెప్తాను సార్ 100% కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను చెప్తాను 2 days ప్లీజ్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఇంకా అధికారికంగా శాఖలు మరి కాసేపట్లో అనౌన్స్ కానున్నాయి. గవర్నర్ కార్యాలయానికి రీచ్ కావాల్సి ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి సాయంత్రమే చేరుకున్నారు. సో రాత్రిలోగా ఎప్పటికైనా అధికారిక ప్రకటన రావచ్చు. బట్ ఇన్ఫార్మల్ గా మనకు అందిన సమాచారం ఈ శాఖలు కేటాయించబోతున్నారు. సారీ రవీంద్రరావు గారు, మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను ఎందుకంటే మంత్రి గారు వచ్చారు కాబట్టి. తకలపల్లి రవీంద్రరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి మీ ఇనీషియల్ రియాక్షన్ ఆన్ పోర్ట్ఫోలియోస్ అఫీషియల్ గా మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు. బట్ ఇన్ఫార్మల్ లీక్ ఇది. ఇదే కదా ఆశ్చర్యకరమైన విషయం. 18 నెలలు 19 నెలలు అయితే గవర్నమెంట్ ఫామ్ అయ్యి
దాంట్లో ఉన్నదే 18 మంది ముఖ్యమంత్రి తోడు కలిపి దాంట్లో 6 మంత్రులు ఖాళీ ఉన్నారు. 6 ఇట్లా 3 వేసారు. ఆ 3 సంబంధించి మళ్ళా 3 పెండింగ్. 36 మంది రాజీనామాలకు సిద్ధం అనే చర్చ. అదే శాఖలకి సంబంధించి మల్ల గులాలు 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండాలి. అంటే ఎంతసేపు ప్రభుత్వం ఎక్కడ తిరుగుతుంది, ఎవరి చుట్టూ తిరుగుతుంది, ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది, నాయకుల చుట్టూ తిరుగుతుంది, సమన్వయం చేయడంలో తిరుగుతుంది, శాఖలు ఇవ్వడంలో తిరుగుతుంది, పదవులు ఇవ్వడంలో తిరుగుతుంది, ఇచ్చిన దాన్ని మళ్ళా కోఆర్డినేషన్ చేయడంలో. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది అత్యంత వేగవంతంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం నేడు ఏ అంశాలపైన ఫోకస్ జరుగుతుంది, ఏ అంశాలపైన ఈ ప్రభుత్వానికి ప్రయారిటీ ఉందనేది చాలా స్పష్టంగా అర్థమైతుంది సార్. అంటే ఒకటి ఇప్పుడు కేసీఆర్ సమయంలో కూడా 2 మంత్రులు ఉండే, కేసీఆర్ మహమూద్ అలీ 3 నెలల పాటు 2 మంత్రులు ఉండే. అప్పుడు మీరు కూడా నాకు తెలిసి పార్లమెంట్ దుమ్మెత్తి వేరే కదా పోసింది, వేరే దుమ్మెత్తి పోసిన వాళ్ళు అది పెద్ద నేరం ఘోరం అన్నోళ్ళు మరి ఈ నేరం ఘోరం ఎందుకు చేస్తాం? ఈ 18 నెలల నుంచి మరి కరెక్టే మేము కొన్ని తప్పులు చేసినామా, ఒప్పులు చేసినామా, ప్రజలు మీకు మ్యాండేట్లు ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చారు. మీరు గత పాలకుల మీద ఏ విమర్శలు అయితే చేసిండ్రో, ఏది ఎమ్మెల్యేలను తీసుకోవద్దు, పార్టీ మారినోని రాళ్లతోటి కొట్టి చంపండి అంటివి, ప్రగతి భవన్ బద్దలు కొట్టాలి, ఇనుప కంచెలు పోవాలి, ముఖ్యమంత్రి అంటే కూర్చోవాలి, ప్రజలకు దర్శనం ఇయ్యాలనే. ఇవాళ పోలీస్ కమాండ్ లో కూర్చుంటాడు, లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు. సెక్రటరియట్ కు రాకేంత కాలం అయింది. ఆ పేరు మార్చిన ప్రగతి భవనం, ఆ జ్యోతిరావు పూలే భవనానికి ముఖ్యమంత్రి ఒకటేసారి వచ్చిండు. మరి ప్రజాపాలన ముఖ్యమంత్రి ఇక 3 ద్వారాలు తెరిచి ఉంటాయి. దొరల పాలన కాదు, కేసీఆర్ పాలన కాదు, ఇనుప పంచల పాలన కాదు, ఫామ్ హౌస్ పాలన కాదు అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రిని కలవాలంటే మా దయాకర్ అన్న ఎమ్మెల్సీ ఏడ కలవాలి, ఎక్కడ కలవాలి? పోతే ఢిల్లీ పోయానా కలవాలి, లేకపోతే ఇంటి దగ్గర పడిగాపులు కాసి ఆ బార్కెట్ సెక్రటరియట్ ఎందుకు రాట్లేడే? సెక్రటరియట్ రావట్లేదా? రావట్లేదన్నా, నేను చూడగా చాలా కాలం అయిందన్నా. సెక్రటరియట్ రాకపోయి పోలీస్ కమాండ్ లో కూర్చుంటాడు. దుర్భేద్యమైన భవనం పోలీస్ కమాండ్ కంట్రోల్ అనేది. ఎన్నిసార్లు పోలీస్ కమాండ్ కంట్రోల్ లో కూర్చొని రివ్యూ చేసిండు. అక్కడ మీకు మన కేసీఆర్ గారే సీఎం కు ఒక ఛాంబర్ కట్టించింది కదా. పెట్టిండు అది ఎప్పుడో ఉపద్రవం వచ్చిన కేసీఆర్ గారు కూర్చోలేడా. ఎందుకు పెట్టిండంటే రాష్ట్రంలో ఎప్పుడైనా వరదలు ముంచెత్తినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు, అత్యంత వేగవంతంగా నిర్ణయాలు చేయాలన్నప్పుడు సీసీ కెమెరాలతోటి అనుసంధానం చేయబడిన వ్యవస్థ అది క్రూషియల్ పీరియడ్ లో కూర్చొని మానిటరింగ్ చేయడానికి పెట్టుకున్న ఒక ప్రొవిజన్. ఆంచలి పాలన చేయమని కాదు. కేబినెట్ శాఖల గురించి ఏమంటారు రవీంద్రరావు గారు? ఇక శాఖలు ఏమున్నదండి, హోమ్ మినిస్ట్రీ సీఎం దగ్గరే ఉంటుంది, ఎడ్యుకేషన్ సీఎం దగ్గరే ఉంటుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా సీఎం తన దగ్గరే పెట్టుకున్నారు. ఆయన ఎవరికి కలవడాలి, ఎవరితో మాట్లాడాలి, రివ్యూ చేయడాలి, చేసిన రివ్యూలు ఇంప్లిమెంట్ కావడాలి. కలెక్టర్లు సరిగా పనిచేయాలి. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం. కలెక్టర్ల పనితీరు చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంది. కరప్షన్ ఎలిగేషన్స్ విపరీతంగా ఉన్నాయి. మంత్రులు ఎవరికి వారే యమునా తేలి అన్నట్టున్నది. ఏ మంత్రి శాఖలో ఏలు పెడదామన్నా కూడా ముఖ్యమంత్రికి ఇబ్బందికరంగా ఉంది. నువ్వేంది, నీ అన్నదమ్ములేంది, నీ వాటాలేంది, పంపకాలేంది అని అంటారు. పర్సెంటేజ్లు ఎవరికి వారే మాట్లాడుకుంటున్నారు. చాలా గందరగోళంగా ఉంది. శాఖల మీద పట్టు లేదు, బడ్జెట్ లేదు, పని మీద పర్సువేషన్ లేదు. ఏ మంత్రులు ఎక్కడ రివ్యూ చేస్తారు, ఎక్కడ విజిట్లు చేస్తారు, ఎక్కడ ఏ శాఖ పనితీరు చూస్తే. మా మహబూబాద్ జిల్లాలో 147 చెరువులు తెగి 10 నెలలు అయింది. ఒక్క చెరువు గండి కూడా కూర్చలే. అంటే ఫ్లడ్ వచ్చి ఈ రాష్ట్రంలో హైయెస్ట్ ఇబ్బంది జరిగితే ముఖ్యమంత్రి గారు వచ్చి పరిశీలించిపోయినాక ఆగమేఘాల మీద నిర్మించాల్సిన చెరువుల గన్లను ముడ్చలే, రోడ్లను ముడ్చలే, తెగిన బ్రిడ్జిలను మరమ్మత్తు చేయలే. అంటే ఎక్కడికక్కడ ఉన్న కొనుగోలు అంటే ఆ శాఖ మంత్రి రాలే, ఇరిగేషన్ శాఖ మంత్రి దాన్ని పర్సూ చేయలే. ఇంతవరకు పనులే మొదలు పెట్టలే. వర్షాలు పడతాయి, చెరువుల పరిస్థితి అట్లా ఉన్నది. మొన్న ఒడ్లైతే కొనుగోలు అయితే నరకం చూసిండ్రు. ఒక్కొక్క
రైతులు సరే ఇప్పుడు ఇంకో 3 శాఖలకు 3కి మంత్రి పదవులు వచ్చాయి, చాలా ఫిలప్ అయినాయి. ఇక మిగిలింది 3 మెయిన్: హోము, ఆ తర్వాత మైన్స్, ఆ తర్వాత మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్. ఈ గురుకులాలకు సంబంధించి కూడా ఇక మంత్రి వచ్చేసారు కాబట్టి సెటరేట్ అవుద్దేమో కాదా? మంత్రులు ఉన్న మంత్రుల శాఖలు ఏవి సెటరేట్ అయినాయి అనేది నేను చెప్పబోతాను. లేనోడు వచ్చిన ఆయనే ఎంత వేగవంతంగా పనిచేస్తాడు, ఎంత ఇండిపెండెంట్ గా చేస్తాడు, ఎంత ప్యాషన్ తోటి ఆ శాఖను నిర్వహిస్తాడు, ఎంత కంట్రోల్ కమాండ్ చేసుకుంటాడు, ఎంత బడ్జెట్ ఇంప్లిమెంట్ చేసుకుంటాడు అనేది ముచ్చట ఓకే. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. హాస్పిటల్ చూడండి, హాస్పిటల్లో మందులు లేవు, డాక్టర్లు పనిచేయడం లేదు, ఫెయిల్ అయినాయి, హాస్టళ్లు చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు హాస్టల్ మంత్రి ఇప్పుడు శాఖ మంత్రి ఉన్నారు, సివిల్ సప్లై శాఖ మంత్రి కూడా మొన్న ఓట్ల కొనుగోలు ఎంత ఘోరంగా. హైయెస్ట్ అంటున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దేశంలోనే హైయెస్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఇదే సంవత్సరంలో హైయెస్ట్. సన్న బియ్యంకి 500 బోనస్ ఇచ్చామని చెప్తున్నారు, మీరు దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. చాలా ఆలస్యంగా కొనుగోలైంది. పంట గొప్పగా పండిందంటే వీరి వల్ల కాదుగా. చెక్ డ్యాములు కట్టినాం, చెరువుల పునర్నిర్మాణం చేసినాం, భూగర్భ జలాలు ఉండేలా చూసినాం, 24 గంటలు కరెంట్ ఉండేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం. పంటలు పండడానికి స్కోప్ అనేది గత ప్రభుత్వమే చేసింది, దాని కంటిన్యూషన్ పంటలు పండింది. కానీ కొనుగోలు చేయడానికి ఒక రైతుకి 30 రోజులు పైన పట్టిందని. తర్వాత బోనస్లు కూడా ఇప్పటికీ ఇంకా అకౌంట్లలో బోనస్లు పడలే. సరే అది వేరే టాపిక్. ఒకటి మంత్రివర్గం గురించి మీ రియాక్షన్ ఏంటంటే, సామాజిక న్యాయం 15 మందిలో 4 దళితులు, 25% దళిత రిప్రజెంటేషన్ దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో లేదు. సామాజిక న్యాయ పరంగా చాలా గొప్పగా ఉంది మంత్రివర్గం అంటున్నారు. దాంట్లో అభినందనీయం. బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది దాంట్లో అబ్సల్యూట్లీ ఎవరమైనా మాలాంటి పీడిత బలహీన వర్గాల పక్షపాతిగా ఉండే ప్రతి ఒక్కరూ దాన్ని అభినందిస్తాం. కానీ వారికి ఇచ్చిన శాఖలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండాలి, పనిచేయడానికి మానిటరింగ్ చేయాలి, కాస్త స్వేచ్ఛను కూడా ఇవ్వాలి, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలి, పరిశీలన చేయగలగాలి, ఆ శాఖలకు న్యాయం చేయాలి. నేననేది ఇప్పటి వరకు నిర్వహిస్తున్న శాఖలు చాలా కకావికలమై ఉన్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని నేను చెప్తున్నా. వారి దృష్టి వేరే రకంగా ఉంది. ఈ దృష్టితో చేస్తే ఈ ప్రజలకి విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది, ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నా. కానీ ఒకటి రవీంద్రరావు గారు, చాలా తక్కువ మంత్రివర్గం ఊహించినంత అసంతృప్తి రాలేదు. బాగానే హ్యాండిల్ చేశారు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ లో మీకు తెలుసు కదా, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళే అసంతృప్తి ఎదుర్కొన్నారు. పెద్దగా లేదు, ఎవరు ఇంతవరకు బహిరంగ మాట్లాడలేదు. రాజగోపాల్ రెడ్డి గాని, ప్రేమ్ సాగర్ రావు గాని, మల్రెడ్డి రంగారెడ్డి గాని, సుదర్శన్ రెడ్డి గాని అంతా కామే ఉన్నారు. వారు కాముగా ఉన్నారా? రోడ్డు మీదకి రావాలి, గొడవ చేయాలని మేమెందుకు కోరుకుంటామండి? ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచాలి, సమర్థవంతంగా పనిచేయాలి. ఏ మేనిఫెస్టోనైతే ప్రకటించారో, ఏ ఆకాంక్షలైతే ప్రజలు కల్పించారో నెరవేర్చాలనే మేము కోరుకుంటాం. ఏదో గొడవ జరగాలి, రద్దాంతం జరగాలి, మా దయాకరణ ఉన్నాడు, మా దయాకరణ పదవి రావాలని మేము కోరుకున్నాం. కొట్లాడిండు, అందరు కోరుకున్నారు దయాకరణ రావాలని. ఎమ్మెల్సీని చేసిండ్రు, అభినందనీయం. మేము మా దయాకరణకు వస్తే మేము చాలా హ్యాపీయెస్ట్ ఫీల్ అయినాం. పనిచేసే నాయకులకి ఏ పార్టీలోనైనా కమిట్మెంట్ కాదు రవీంద్రరావు గారు, అన్ని పార్టీల్లో ఈ యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అన్ని పార్టీల్లో తయారైంది. ఉద్యమ తెలంగాణ, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్ని పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో కూడా యూటీ బ్యాచ్ కంటే బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ దే హవా. మీ పార్టీ లానే వాళ్ళ పార్టీ కూడా ఉంది హవా. మా దయాకరణ చెప్తాలే గాని, ఇప్పుడు వెంకటరెడ్డి గారికి ఇచ్చినాక రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలండి మంచి పదవి? తమాషా ఏదైనా కుటుంబ పరిపాలన ఇష్టం వచ్చినట్టుగా ఒక పక్కన మా పార్టీని అనుకుంటా మీరు అన్ని జిల్లాకు కుటుంబాలు పెడతారా? ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కూడా మంత్రి ఇస్తేనే, లేకపోతే బిడ్డనే ఆయనకు భోజనం కూడా పెడతాలేదట, ఉప్పు తిప్పలు పెడతాదట. ఆమెకు లెజిస్లేచర్ కమిటీ ఇచ్చిండ్రు, ఆ ఎస్టిమేట్స్ కమిటీ ఇస్తే దాంట్లో నేను సభ్యుని. ఇప్పటి వరకు ఎస్టిమేట్స్ కమిటీ ఆమె బాధ్యత తీసుకోలే. అక్కడ
వివేక్ గారికి ఎమ్మెల్యే ఇస్తారు, వినోద్ గారికి ఎమ్మెల్యే ఇస్తారు, వినోద్ గారి కొడుకు ఎంపీ ఇస్తారు, ఇవాళ మంత్రి ఇచ్చే ఏ సంకేతం పోతుందండి? ఇక జనం ఓట్లేస్తారా ఇట్లా ఇచ్చుకుంటా పోతా అంటే? ఇక రాదండి, ఇంకొకరికి రాదండి. ఆ దయాకర్ అన్న మన ఉద్యమకాడు, తెలంగాణ బిడ్డ, యావత్ తెలంగాణ. మీ కేబినెట్ లో కూడా ఉండే కదా, మీ కేబినెట్ లో కూడా ఉండే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు ఉండే, ఉన్నదండి అని అనే కదా. కవిత ఎమ్మెల్సీ ఎంపీ ఉండే, సంతోష్ ఎంపీ ఉండే, 5 ఉండే. అవునండి, ఈ ప్రచారం చేసే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది. నువ్వు చేసేది ఏంది? నువ్వేం చేయాలి? అందుకనే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదు అంటున్నారు ఇప్పుడు. అదే ఆయన ఒక్కొక్కరికి ఎంతమందికి ఇస్తానండి, ఎంతమందికి ఇస్తారు ఈ రకంగా, ఎంత పూజకి ఇస్తారు, ఇంకేం పదవులు ఇస్తేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? ఓకే, ఇది నేను అనేది ఎంతసేపు మీరు సర్దుకోవడమేనా? ఇప్పుడు ఓట్లేసింది మీ పదవులు సర్దుబాటు చేసుకోవడానికి, బుజ్జగింపులు ఇవ్వడానికి, అంతేగాని శాఖలేంది, బడ్జెట్ ఏంది, సంపదను ఎట్లా సమకూర్చుకోవాలి, డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి, బడ్జెట్లు ఎట్లా సమకూర్చుకోవాలి, ఏ శాఖ ప్రాధాన్యత ఏంది, ఏ శాఖ ప్రాధాన్యతకు ఎట్లా డబ్బులు కేటాయించాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. కూర్చున్నామంటే నా పదవి ఏంది, నా అంచెడు పదవి ఏంది, నా పిల్లలకి మంత్రి ఎట్లా చేయాలి, నా కొడుక్కి మంత్రి ఎట్లా చేయాలి, ఏ కార్పొరేషన్ చైర్మన్ ఎట్లా ఇచ్చుకోవాలి, రాలండి. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది, అది అంతా ఫ్యామిలీ పాలిటిక్సే అని అనిపిస్తుంది మీరు చెప్పిన తర్వాత. అంతే కదా, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. డెమోక్రటిక్ బిహేవియర్, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళకి పార్టీలు ప్రయారిటీ ఇవ్వట్లేదు. అద్దంకి దయాకర్ గారు ప్రజాప్రతినిధి అయ్యేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉండే, ఇక నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి ఉన్నారంటే వాళ్ళ కుటుంబాలే సినిమా ఇండస్ట్రీ అని. ఈ మధ్యన సోషల్ మీడియా పుణ్యమాని ఎవరెవరు కొత్త వాళ్ళు మంచి వాళ్ళు వస్తారు. ఇస్తే ప్రజాక్షేత్రంలో ఎన్టీ రామారావు గారు గొప్ప నేత, ఆయన పార్టీ పెట్టిన కొత్తలో ఎంతమంది బలహీన వర్గాల నేతలు ఈ రాష్ట్రంలో నాయకులైనరు. కొత్త తరానికి ఇవ్వాలి, ఇస్తే పనితీరైంది. వయసులో ఉన్న వారికి, ఈ ముసలోళ్ళకి, షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళకి, సావుదలకు వచ్చిన వాళ్ళకి పిలిచి ఇచ్చిన వాళ్ళకే పదవి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలకే ఇచ్చి, వాళ్ళ కుటుంబాలకే ఇచ్చి ఇవ్వాలి కదండి. దయాకర్ గారు నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే. ఆయన ఇప్పుడు నేను ఎందుకు జీటీవీకి మొన్న రాలేదు అర్థమైందా? ఇప్పుడు నేనే బ్రహ్మానందం పాత్ర ఏ పాత్ర వేసినా నాకే వచ్చి తాకుతుంది. ఇప్పుడు నాకు రానిది ఒక సమస్య కాదు. తక్కలపల్లి రవీంద్రరావు గారు నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి. నా పార్టీ, ఈ పార్టీ, నా పార్టీని డిఫెండ్ చేయాలని తప్పుంటే ఒప్పుకుంటారు, తప్పు ఉంటే ఆయన కూడా ఒప్పుకుంటారు. అందుకని ఆయన అన్నారు కదా, మేము ఆ తప్పు చేసాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు. కుటుంబ పార్టీనో లేకపోతే కేసీఆర్ 6 నెలలు మంత్రి, 2 మంత్రులు, మహమూద్ అలీ, కేసీఆర్ 2 నెలలు ఉన్నారని, అందుకని మమ్మల్ని ఓడగొట్టారు, మీరు తప్పు చేయకండి అని చెప్తున్నారు. కాదు, ఇప్పుడు రవీంద్రన్ అనే కాదు, సగటు ఎవరు వచ్చినా నేను ఈ డిబేట్ లో ఉన్నాను అనుకో, మంత్రుల ముచ్చట వచ్చింది అనుకో, ఇక నువ్వు ఆగవా బాబు, నువ్వేం మాట్లాడుతావు, నీకు ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తావు అని చెప్పి నాకే బ్రహ్మానందం పాత్ర అని అంటున్నా కదా. అందుకనే నేను మీరు ఇద్దరు యూటీ బ్యాచే, ఉద్యమ తెలంగాణ బ్యాచే. తక్కలపల్లి రవీంద్రరావు ఫౌండర్ మెంబరు, ఫౌండర్ మెంబరే కదా బీఆర్ఎస్. మేము కలిసి పనిచేసినాము. దయాకర్ గారు కీలకమైన జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ గారితో సమానంగా పనిచేసిన దళిత బిడ్డ. ఆయన అసాధారణమైన 2 సార్లు పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయి, 3వసారి నువ్వు ఆగు, ప్రభుత్వం పార్టీ అధికారం రావాలంటే ఉన్న నేత. నేను అనేది క్యారెక్టరేషన్ ఏంది, సర్వీసెస్ ఏంది, సాక్రిఫికేషన్ ఏంది, ఇట్లాంటివన్నీ పెడితే ప్రజాక్షేత్రంలో ఒక వెలుగు అనేది నింపగలుగుతారు, ఒక ఆకాంక్షలు అనేది తీర్చగలుగుతారని. ఆడియన్స్ పోలు పెడితే అద్దంకి దయాకర్కి ఇచ్చేస్తారు, హైకమాండ్ కి ఇవ్వబట్టి పోతుంది. కానీ దృష్టి ఉండాలని నేనంట. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఉద్యమకారులు కూడా చాలా మంది మొన్న టిఆర్ఎస్ మిత్రులు వచ్చిండే, బీజేపీ మిత్రులు వచ్చిండే ఒక మీటింగ్ కు మన చీమ సీన్ పెట్టిన దాంట్లో ఉద్యమకారుల ప్రయోజనాలు నెరవేర్చాలంటే ఉద్యమకారులు ప్రాధాన్యత ఉండాలని ఒకటి పెట్టిరు. దాంట్లో ఇదే వచ్చింది, ఏది మంత్రి ఉద్యమకారులకు ఏమిటి అటు కోదండరామ్ గారికి అని ఇటు దయాకర్కి అని ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది ఉండే. కానీ సరే, దాంట్లో ఉండే ఇప్పుడు కొన్ని మనం చెప్పలేం గాని మంత్రి ప్రాతిపదికలు అనేవి కొంచెం టిపికల్ గానే ఉంటాయి. కాబట్టి నేను అడగడం వరకు ఇప్పుడు అడగలేదు. విటమిన్ ఎం ఇంపార్టెన్స్ బాగా పెరిగింది.
అదిగా నేను ఎప్పుడు మనీ ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. ఒకటి మాత్రం చాలా రాజకీయాల్లో మీకు తెలుసు, నేను 2 సార్లు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నప్పుడు కూడా నేను ₹1 ఎవరికి ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కూడా నా శ్రమకు వచ్చిన గుర్తింపే. రేపు మంత్రి వచ్చినా ఇంకేదొచ్చినా కూడా నేను ప్రజల కొరకు కొట్లాడినందుకు కష్టపడ్డందుకు వచ్చేదే తప్పితే నేనైతే విటమిన్ ఎమ్మో ఇట్లాంటివి నేనైతే చేసేటోని అయ్యే ఉంటే ఇంకెక్కువ మేలు చేయగలిగే లేట్ అయింది కదా. రెండవది మొన్న మీనాక్షమ్మని అడిగిన నేను, ఎందుకంటే చాలా మంది ఏంటంటే అడగకపోతే నీకు ఎందుకు ఆ మంత్రివర్గం ప్రస్తావన వస్తుంది అన్న తర్వాత నేను మొన్న వారిని పోయి కలిసి అడిగిన. సరే వారిని అడిగిన, ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకు ముందు చాలా ప్రైవేట్ మన టీవీ ఛానల్స్ లో అక్కడక్కడ చెప్పినప్పుడు కూడా దయాకర్ సేవలు వినియోగించుకుంటామన్నారు కాబట్టి వారి దృష్టిలో ఉన్నది కాబట్టి నేను ప్రత్యేకించి ఇప్పుడు మొన్ననే ఎమ్మెల్సీ వచ్చింది ఎమ్మటే పోయి దయాకర్ చూసిన మంత్రి అడుగుతుందంటే ఇదెంత ఆశగొట్టు ముచ్చటంటారని నేను కామ్ గా ఉన్న తప్పితే ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ విషయంలో నాకంటే క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారని నేనేమనుకోను. ఎందుకంటే వారు అన్నట్టుగా ఏజ్ దృష్ట్యా చూసినా లేకపోతే అకాడమిక్ గా చూసినా లేదంటే ఏజ్ దృష్ట్యా చూసినా తెలంగాణ సమాజంలో నేను ఎమ్మెల్సీ కాకముందు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయకముందు కూడా తెలంగాణ ఉద్యమం నేను చిన్నప్పుడే నాకు పెద్ద ఒక అప్లాజ్ తెలంగాణ మూవ్మెంట్ లో ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు జేఏసీ లో ఉన్నా, కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్ ఉన్నా, నేను ఒక ప్రత్యేకంగా ఉన్నా. గుర్తింపు పేరు కొరకు కాదు, సేవలు అనేది ఇంపార్టెంట్. వారు రవీందర్ గారు అంటే దయాకర్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పాలిటిక్స్ లోకి రావాలంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గానీ లేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గానీ ఉండాల్సిందే అంటారా? నాకైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మా డాడీ ఒక చిన్న మండల స్థాయి చిన్న నాయకుడు, అమ్మ వెనకటి కమ్యూనిస్టు నాయకుడు బిఎన్ రెడ్డి గారితో మల్లు స్వరాజ్యం గారితో కలిసి తుంగతుర్తి నియోజకవర్గంలో అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో చాలా చిన్న ఆయన పెద్ద గుర్తింపు ఉన్న ఆయన కూడా కాదు. కానీ నేను నా సొంతంగా నేను చదువుకున్న తర్వాత ఉద్యమంలోకి వచ్చిన, నేను సామాజిక ఉద్యమాల నుంచి మాలమానాన్ని పెట్టిన తర్వాత ఆ రోజు మందకృష్ణ గారు కేసీఆర్ గారు నన్ను జేఏసీలకు ఇన్వైట్ చేసిండ్రు. ఆ రోజు జేఏసీలో చేయడం వల్ల నాకు తెలంగాణ ఉద్యమకారుడు గుర్తింపు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నన్ను ఇన్వైట్ చేసింది. అట్లా పని చేసుకుంటూ పోతే టికెట్లు ఇచ్చిండ్రు నాకు. ఫస్ట్ టైం సోనియా గాంధీ గారు కానీ తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. సరే అప్పుడు గెలవలేకపోయినామనే విషయాలు పక్కన పెడితే మూడోసారి ఆగమన్నా ఆగినాం, ఎందుకంటే అది పార్టీ ఇంట్రెస్ట్ తోని. ఇప్పుడు ఇచ్చిండ్రు. దీని తర్వాత కూడా నేను ఎప్పుడు ఎక్కడ ఆర్థికం అంటే సివిక్స్ నమ్ముకున్నా కానీ నేను ఎకనామిక్స్ నమ్ముకోలే. కాబట్టి నేను ఒక ప్రయోగమే తెలంగాణ రాజకీయాల్లో అద్దంకి దయాకర్ ఒక ప్రయోగం. ఎందుకంటే ఒక సామాన్యుడు ఒక మారుమూల పల్లెలోని ఒక దళిత కుటుంబంలో పుట్టిన అద్దంకి దయాకర్ కూడా ప్రజలు ఇంత గుర్తింపు ఇచ్చిండ్రు ఉద్యమం వల్ల. ఇలా కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయ గుర్తింపు వచ్చింది. ఇలా ఎమ్మెల్సీ అయిన రవీందర్ గారితో కలిసి మొన్న నేను అక్కడ జెండా వందనానికి పోయినప్పుడు చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా సంతోషపడ్డారు. ఏంటంటే మా ఉద్యమకారునికి కలిగిన ఒక గుర్తింపు అని చెప్పి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. టీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టా, అన్నా మేము సంతోషపడుతున్నాం అన్నా అని చెప్పి. రేపు ఏదైనా అట్లా ఒక సామాజిక న్యాయ పునాది మీద సేవా పునాది మీద నేను లీడర్ని కావాల్సిందే తప్పితే నేను అంటున్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం సేక్ ఆఫ్ డిస్కషన్ మీరు అన్నారు కాబట్టి ఒక 200 100 పెడితే మంత్రి వస్తుంది అనుకుంటే ఆ 200 100తో నేను ఒక 10,000 కోట్ల సర్వీస్ చేయొచ్చు. అవి నా దగ్గర ఉంటే దాని కొరకు నేనేం వెచ్చించాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ నా పట్ల కన్సర్న్ ఉన్న విషయాన్ని నేను గుర్తుంచుకున్నా కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆశకు పోలేదు. నేను ఒక చూద్దాం మీరు అన్నట్టు సెప్టెంబర్ అక్టోబర్ లో మంత్రివర్గ విస్తరణ మళ్ళీ జరుగుతుంది అంటారు కాబట్టి అప్పుడు వస్తుందా లేదా? ఆల్ ది బెస్ట్. ఆడియన్స్ పోల్ పెడితే మాత్రం అద్దంకి దయాకర్ మీ టీవీలో మందకృష్ణ గారు అన్నారు, మా రవీందర్ అన్నారు, మా దయాకర్ ఎలిజిబుల్ కదా ఇవ్వాలి కదా అని అన్నారు. ఇప్పుడు ప్రత్యర్థులు చేయాలని మళ్ళీ మీరు పెడతారు. సత్య గొర్రె నాకు ఇప్పుడు వచ్చింది కదా, ఇందుకు నీ దగ్గరికి రాంది. ఇప్పుడైనా అర్థం చేసుకో భరత్ భాయ్, ఇది అసలు కథ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా ఇంపార్టెంట్, కాళేశ్వరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు హాజరయ్యారు కాళేశ్వరం కమిషన్ ముందు. బ్రేక్ తర్వాత ఆ అంశం మీద చర్చిద్దాం.